అలేఖ్య, ఏం చేస్తున్నావు అలేఖ్య? ఎందుకు పసిపిల్ల మీద చేయెత్తుతున్నావు? పసిపిల్ల అని మీరనుకుంటే సరిపోదు మావయ్య గారు. అది పసిపిల్లలాగా నడుచుకోవాలి. ఏంటలేఖ్య, అసలేమైంది నీకు? ఎందుకలా పాప మీద అరుస్తున్నావు? ఇంట్లో ఎవరు కనిపించకపోతే మీ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగాను. దానికి అది ఎంత లెక్కలేనితనంగా సమాధానం చెప్తుందో తెలుసా? ఇంత చిన్న వయసులోనే ఎందుకంత పొగరు దానికి? ఈ పసిపిల్లతో నీకెందుకమ్మా? ఇన్ని రోజులు రాఘవ సరిగ్గా ఉండటం లేదని బాధపడ్డావు. ఇప్పుడు సరిగ్గానే ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు. మిగతా వాటి గురించి నీకెందుకు చెప్పు. ఇంట్లో వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్ళుంటారు. పని అయిపోగానే ఇంటికి వస్తారు కదా. లేదు మావయ్య గారు, బావకి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు.